హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఆడుదాం చేద్దాం నేర్చుకుందాము అనేటువంటిది రెండవ తరగతి ఈవీఎస్ చూస్తూ ఉన్నాము. పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది. ఆరోగ్యం నా దినచర్య, మనము ప్రతిరోజు చేసేటువంటి పనులు ఏంటి అనేటువంటిది మనం నేర్చుకోబోతున్నాము. ఈ యొక్క పాఠంలో ఏం చేస్తాము? ఉదయాన్నే మేల్కొనుట, కాలకృత్యములు తీర్చుకొనుట. కాలకృత్యములు తీర్చుకొనుట అంటే ఏంటంటే టాయిలెట్ వెళ్ళేసి రావడము, తర్వాత వచ్చేసి పళ్ళు తోముకోవడము, వీటిల్ని కాలకృత్యములు తీర్చుకోవడము అంటారు. పండ్లు తోముకొనుట, తర్వాత స్నానం చేయుట, తలను దువ్వుకొనుట, భోజనం చేయుట, తర్వాత దుస్తులు ధరించుట, పాఠశాలకు వెళ్ళుట, బడిలోకి వెళ్ళి అభ్యసించుట, చదువుకోవడము, ఆటల స్థలములో ఆడుకోవడము, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంటి పనులు చేయడము, తర్వాత వచ్చేసి నిద్రించడము, తర్వాత చేతుల శుభ్రత. ఇక్కడ చూడండి, చేతులని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. భోజనం చేయడానికి ముందు, భోజనం చేసిన తర్వాత మనం వచ్చేసి చేతులని శుభ్రంగా ఉంచుకోవాలి. సోపు వేసి లేదా సోపు పౌడరు సోపు వాటర్ వేసి మనం వచ్చేసి మనము సబ్బుతో కానీ లేదా సబ్బు లిక్విడ్ ఉంటుంది కదా, ఆ యొక్క లిక్విడ్తో వాటితో చేతులని బాగా శుభ్రంగా కడుక్కోవడము. ఇక్కడ వచ్చేసి మనము క్రింది వస్తువులను సరైన విధముగా ఉపయోగించండి. ఇప్పుడు సబ్బుని చేత్తో బాగా సబ్బు వేసి చేతిలో వాష్ బేసిన్లో మనము నీళ్లుతో వేసుకొని ద్రవ రూప సబ్బు అంటే లిక్విడ్ సోప్ని వేసుకుంటాము. తర్వాత వచ్చేసి వాష్ బేసిన్లో వచ్చేసి నీటిని వచ్చేసి ఉపయోగించి తర్వాత వచ్చేసి చేతి రుమాలతో మనము చేతులను తుడుచుకుంటాము అనమాట, శుభ్రంగా తుడుచుకుంటాము. తర్వాత వచ్చేసి టాయిలెట్ మూత్ర విసర్జన చేసినప్పుడు కూడా వచ్చేసి మలమూత్రములు విసర్జన చేసిన తర్వాత కూడా వచ్చేసి చేతులను శుభ్రంగా మనము కడుక్కోవాలి. భోజనానికి ముందు, తర్వాత భోజనం చేసిన తర్వాత కూడా వచ్చేసి క్రింది వస్తువులను ఉపయోగించి సబ్బు, ద్రవరూపమైనటువంటి సబ్బు అంటే లిక్విడ్ సోపు, వాష్ బేసిన్లో నీటిని ఉపయోగించి నీటిని ఉపయోగించి సబ్బుతో బాగా కడిగిన తర్వాత చేతి రుమాలతో తుడుచుకోవాలి. నా ఆహారము పండ్లు, కూరగాయలు, తర్వాత పప్పన్నం, రొట్టెలు, గింజల కూరను వచ్చేసి ఉసల్ అంటారు. తర్వాత వచ్చేసి సలాడు, పాలు, నీళ్లు, ఇవన్నీ మనము తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు. ఇవి ఎక్కువగా తీసుకోకూడదు. తరచుగా కాఫీ, టీ పిల్లలకి అలవాటు చేయొద్దు. శీతల పానీయాలు అస్సలు అలవాటు చేయొద్దు. అంటే కోకోకోలా, తర్వాత వచ్చేసి స్ప్రైటు, తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా, లిమ్కా, ఇలాంటివి అస్సలు పిల్లలకి అలవాటు చేయవద్దు. తరచుగా తినవద్దు. వడాపావు, పిజ్జా, తర్వాత వచ్చేసి బర్గరు, వీటిల్ని తినవద్దు, తరచుగా తినవద్దు. మనం వచ్చేసి ఎక్కువగా నీటిని బాగా ఎక్కువగా తీసుకోవాలి. గాలి కాస్త ఉండాలి కడుపులో, వచ్చేసి కాస్త నీరు, తర్వాత వచ్చేసి ఆహారం తక్కువగా తీసుకోవాలి. సో అన్నీ బాగా టేస్ట్గా ఉందనేసి మొత్తం అన్ని ఆహార పదార్థాలని మనము తిన్నామనుకోండి, అన్నీ ఏది కనిపిస్తే అది చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ తినేసామనుకోండి, ఆ తర్వాత వచ్చేసి మనకు చాలా ఇబ్బందులు పడడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. తర్వాత వచ్చేసి భోజనం చేసిన తర్వాత నోటిని వచ్చేసి బాగా కుప్పలించి ఊయవలసినటువంటి అవసరము ఉన్నది. ఎక్కువగా పండ్లని తీసుకోండి. తర్వాత వచ్చేసి నీటిని ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత వచ్చేసి శుభ్రంగా నోటిని వచ్చేసి తిన్న తర్వాత నోటిని వచ్చేసి పుక్కిలించి ఉమ్మివేయండి. ఇప్పుడు ప్రపంచం వచ్చేసి ఎక్కువగా చిన్నపిల్లల కానుంచి పిల్లలకి నోట్లో భోజనం తినిపించడం కానుంచి చెడు అలవాట్లు నిషేధన, మనం వచ్చేసి మనం అలవాట్లు చేయించేసి పిల్లల్ని వచ్చేసి మానండి అంటే ఎలా మానతారు? అధికంగా ఉపయోగించడము మానేద్దాము. టీవీని, మొబైల్ని, వీడియో గేమ్స్ని ఎక్కువగా ఉపయోగించడం అనేటువంటిది మానేద్దాము. వారానికి ఒక్కసారి అనేటువంటిది పిల్లలకి అలవాటు చేయాలి. తర్వాత మనకు దెబ్బ తగిలిందనుకోండి, ప్రాథమిక చికిత్స అనేటువంటిది మనము ప్రాథమిక చికిత్స పెట్టే ద్వారా స్కూల్లో, ప్రతి ఒక్క స్కూల్లో ఉంటుంది. దూది ఉంటుంది, అతికింపు పట్టి అనేటువంటిది ఉంటుంది. అంటే బ్యాండేజ్ని అతికిస్తారనమాట ఆ యొక్క దూదిని ఉపయోగించి. తర్వాత వచ్చేసి అయోడిన్ అనేటువంటిది ఉపయోగిస్తారు. తర్వాత వచ్చేసి బ్యాండేజ్ ఉపయోగిస్తారు. తర్వాత వచ్చేసి లేపనం అనేటువంటి ఆయింట్మెంట్ అనేటువంటి ఉపయోగిస్తారు. పట్టీని ఉపయోగిస్తారు. ఎక్కువ గాయమైనప్పుడు పట్టీని ఉపయోగిస్తారు. ఇవన్నీ మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. తర్వాత శుభ్రత, పాఠశాల పరిసరాల శుభ్రత, పాఠశాలని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత వచ్చేసి మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి.
చెత్త కుండీల్లో చెత్తని పారవేయాలి. తడి చెత్తను, పొడి చెత్తను తనితనిగా విడివిడిగా పారవేయాలి. సో ఇవన్నీ వచ్చేసి మనము పాటించాలి, తప్పనిసరిగా పాటించవలసినటువంటి నియమాలు. అదే కాకుండా బడిలో వచ్చేటువంటి పిల్లలు గోర్లని పెంచుకోవడము, తర్వాత వచ్చేసి వెంట్రుకలను బాగా పెంచుకోవడము, ఏపుగా పెంచుకోవడము, నూనె రాయకుండా బడికి రావడము, తర్వాత వచ్చేసి అవయవాలను, చేతులను శుభ్రంగా కడుక్కోపోవడము, ఇవన్నీ చేయకూడదు. శుభ్రంగా వచ్చేసి గోళ్ళని చేతి గోళ్ళను, తర్వాత వచ్చేసి కాలి గోళ్ళను పరిశీలించండి. మొత్తం వచ్చేసి గోళ్ళని, మొత్తము చేతుల్లో ఉన్నటువంటి గోళ్ళన్నిటిని కట్ చేయించి, తర్వాత వచ్చేసి వెంట్రుకలు పెరిగితే ఆ యొక్క వెంట్రుకలను కత్తిరించి, తర్వాత వచ్చేసి జుట్టుకి నూనె రాసుకొని నీట్గా బడికి అనేటువంటిది వెళ్ళాలి. నూనె అంటే జిడ్డు జిడ్డుగా కాదు, నూనె అనేటువంటిది తలకి పెట్టుకుంటే మంచి, తలకి మంచిదనమాట. సో మన యొక్క అవయవాలన్నీ బాగా బ్రెయిన్కి మంచిది కాబట్టి దానికోసంగా వచ్చేసి నూనె అనేటువంటిది పెట్టుకుని బడికి వెళ్ళాలి. ఇవన్నీ మనం వచ్చేసి మన ప్రాథమికమైనటువంటి, మన వ్యక్తిగతమైనటువంటి అవసరాలు, అంటే వ్యక్తిగతమైనటువంటి అవసరాలను మనము ఖచ్చితంగా పాటించాలి. శరీర అవయవాలు క్రింది పనులలో ఏ అవయవాల ఉపయోగము జరుగుతుందో చెప్పుకోండి, చూద్దాము. మనం ఎక్కువగా వచ్చేసి కుడి చేయిని ఉపయోగిస్తూ ఉన్నాము ఈ యొక్క బంతిని విసిరివేయడంలో, తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి పుస్తకాన్ని ఎత్తడములో, విసరడము, తర్వాత పైన ఉన్న వస్తువులను ఎత్తడము. కాళ్ళ యొక్క ఉపయోగం ఏంటి? నడవడము, తర్వాత క్రింద ఉన్నటువంటి వస్తువులను ఎత్తడము,